దళితుల పైన దాష్టికం రసమై ఇంటిపైన దాడికి ప్రయత్నం. మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం. మూకుమ్మడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం. అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే బాలకిషన్. కవ్వంపల్లి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడి నిన్న చాలా దారుణం అబ్బా. అసలు రసమై బాలకిషన్ని చాలా ప్రయత్నాలు చేసిరు. అసలు ఒకసారి ఏమన్నా ఫోన్ ట్రై చేద్దామా, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో 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 అన్న, రసమయ్య అన్న. చెప్పండి అన్న నమస్తే, నేను శంకర్ని మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ శంకర్ని మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నాము. తమ్ముడా. అన్న నమస్తే. నిన్న మొత్తం హడావుడి అవుతుంది, మీ ఇంటి మీద దాడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గారు ఏదో ప్రయత్నం చేసినట్టుగా, వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, కొంత పోస్టులు ఇవి వైరల్ అయినాయి అన్న. ఇది అసలు ఏం జరిగింది ఒకసారి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని చెప్పేసి లైవ్లో ఉండి నేను ఫోన్ చేసి ఉంటే. ఇప్పుడు రెండు విషయాలు తమ్ముడా. అన్న మానకొండూరు నియోజకవర్గంలో గత అంటే నేను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పుడు కొత్తగా వెళ్ళట్లేదు. అవే చేస్తా ఉన్న క్రమంలో చాలా మంది సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకు వస్తలేదు అంటే వచ్చినట్టు వాళ్ళకి తెలియదు. చాలా మంది నా దృష్టికి అన్నా గిన్ని నెలలు ఉంటాయా సీఎం రిలీఫ్ ఫండ్, ఇన్ని రోజులు అవుతున్నది మేము అప్లై చేసుకొని, మాకు వస్తలేదు అంటే ఎందుకు వస్తలేవు రా బాబు అని చెప్పేసి నేను మా పిఎన్ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్ కు పంపించినాను. మేము అసలు ఏమేమి మానకొండ నియోజకవర్గానికి ఎన్ని వచ్చినాయంటే వాళ్ళు లీస్ట్ తీసుకొచ్చారు. లీస్ట్ తీసుకొచ్చి అవి ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే అవి వచ్చినాయి, వచ్చిన వీళ్ళు డ్రా చేస్తున్నారు ఆల్రెడీ. అట్లా డ్రా చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అప్పుడు గతంలో మనం ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పేరుతో చెక్ వచ్చేది, ఇంటి పేరు, ఊరు పేరు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏం చేసేదంటే తండ్రి పేరు ఏం లేదు, శంకర్ అంటే ఏ శంకర్ అంటే ఏ శంకర్. ఈ ఏ శంకర్ వీళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా ఈ మండలానికి బెజ్జంకి మండలం చెక్కులను ఇల్లంతకుంట మండలంలో చెక్కులను బెజ్జంకి మండలంలో సిమిలర్ పేర్లు ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద వేసి చెక్లని వేసి తీసుకున్నారు ఆల్రెడీ. అబ్బో. అందులో కొన్ని మాకు ఎవిడెన్స్ తో సహా బ్యాంకు స్టేట్మెంట్ తో సహా వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టినాం మేము. ఓకే. అందులో కొంతమంది చచ్చిపోయిన కూడా ఆల్రెడీ డ్రా చేసి చచ్చిపోయిన కూడా ఇక వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నా పేరు ఈ బాలకృష్ణ అనుకో, రసమై అంటే ఆరు రసమై అంటే ఇక రోమాల ఆరు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ ఊర్లలో వేసుకున్నారు. ఇది దందా మొత్తం ఒక మూటగా ఏర్పడింది. ఆయన బ్యాచ్ మండలానికి ఒక 4 ఉన్నారు ఆయనకు. ఆఫీస్ లో ఆయన పిఏ అనేటోడు ఒకడు ఉంటాడు, ఆయన పిఏ ఒకడు మురళీధర్ రెడ్డి అని ఉంటాడు. ఆయన దగ్గర కమిషన్ మాట్లాడుకొని వచ్చిన 50-50 వీళ్ళు డ్రా చేసుకొని వచ్చి ఆయనకి 50 ఇవ్వాలి, వీళ్ళు 50 తీసుకోవాలి. ఆ దంద నడుస్తా ఉన్నది మొత్తం చాలా రోజుల నుంచి. ఇవి ఎవిడెన్స్ తో సహా మేము ప్రెస్ మీట్ పెట్టి అరే ఇదేం కథనయ్యా, అసలు ఇది పేదోడు చచ్చిపోయినోడు దావకాండ్ల అనేటోడు. ఇంకా అది కాకుండా ఆధార్ కార్డులు తీసుకొని ఆయన హాస్పిటల్ ఉంటుంది, అంకిత హాస్పిటల్ అనేది, ఆధార్ కార్డులు తీసుకొని జైన్ అయినట్టుగా ఆధార్ కార్డుతో కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకా కొన్ని అదనంగా నీకేమో తెలియదు. ఇక ఆయన హాస్పిటల్ జైన్ అయినట్టు మెడికల్ బిల్లు పెడుతున్నారు, డ్రా చేసుకుంటారు. అది మొత్తం దంద నడితే నేను మాట్లాడినా, ఎవిడెన్స్ తో సహా ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు ఒకళ్ళు 2 అరెస్ట్ అయ్యారు, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా నడుస్తా ఉన్నది. ఇప్పుడు కొంతమంది జనాలు కూడా మీ దగ్గరకు వచ్చినట్టు, వాళ్ళకు ఏదో ఎమ్మెల్యే గారు డైరెక్షన్ చేసినట్టు మీరు ఈడంగా తప్పించుకోవాలి ఆడంగా తప్పించుకోవాలన్నట్టు ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నది, అదంతా నిజమేనా? వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన షార్ట్ ఆయన వాట్సాప్ నుంచి వచ్చిన మెసేజ్లు కూడా పెట్టినాం కదా మనం. నెంబర్ ఆయనదేనా అన్నది? ఆ నెంబర్ ఆయనదేనా? ఆయన పిఏ నంబరు, ఆయన పేరుతో మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఓకే. అది పెట్టింది ఏ గ్రూప్ లా? కాంగ్రెస్ గ్రూప్, బయట గ్రూపులలో కాదు. ఈ క్లీన్ షాట్ పెట్టింది అనేది ఓపెన్ గ్రూప్ లో కాదు, వాళ్ళది ఒక గ్రూప్ ఉంటది కదా కాంగ్రెస్ వాళ్ళది, ఆయన పిఏలది, ఆ గ్రూప్ లో పెట్టిన నంబర్ అది. ఆ గ్రూప్ లో పెట్టిన నంబర్ తోని వాళ్ళు చేసి డైరెక్షన్ చేసి మీరు ఇట్లా పోవాలి, మీరు అట్లా పోవాలి. దాంతో పాటుగా మెయిన్ ఇంపార్టెంట్ ఈ చెక్కులతో అంశం నంబర్ 1. నంబర్ 2 అంశం ఏంది, పెద్దలింగాపూర్ లో వాస్తవంగా రంగనాయక సాగర్ నీళ్లు మనమే తీసుకొచ్చినాము. కొంచెం కాలువ పెండింగ్ ఉంది. మేము వాళ్ళ పాపం ధర్నా చేస్తారు, నేను పోయినా మాట్లాడినా వచ్చినా వాళ్ళకి కొంచెం దానికి సంబంధించినటువంటి కొంత ఏర్పాటు చేస్తున్నాం మేము. తర్వాత రైతులు పొలాలు ఎండిపోతున్నాయి. తర్వాత వీళ్ళ మొత్తం ఇసుక డంపులు, దందాలు, గిందాలు, అసలు ఏందనంటే ఇది మరొక సొమాలియాలో ఇక్కడ ఉంటాం చూడు, అవునవును ఇలాంటి పరిస్థితి ఉన్నది.
ఎక్కడ పోయినా కూడా బాగా జనాలకు వీళ్ళ అరాచకాలు బెదిరియడాలు పోలీసులు ఎస్ఐలతో చెప్పేయడాలు ఇవి ఎక్కువ జరుగుతా ఉన్నాయి. ఇవి ప్రశ్నించి ఇవి నేనుంటే అయ్యో మన జనాలల్లో మనం అదైపోతున్నాడు మళ్ళా రసమై వస్తుందని నిన్న రసమై ఆఫీసు ముట్టడి ఇల్లు నేను గుండారంలో ఇల్లు ఉంటది మనకి నా కార్యాలయం కూడా ఇల్లే ముట్టడి అని పెట్టుకున్నాడు. అంత 120 మంది కూడా వాళ్ళకు దావతి పెట్టిండు అక్కడనే. అవునవును ఆ వీడియోలు కూడా వచ్చినాయి బయటికి. మరి బీరు బిర్యానీ చాలా మంది ఎందుకు వచ్చినట్టే బీరు బిర్యానీ అంత 120 మంది లేరు ఆయన శక్తి. ఏం చేస్తున్నట్టే అసహనాన్ని మన అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు వ్యక్తి లేనప్పుడు మాట్లాడద్దు. అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు పోయిన ఎమ్మెల్యే పాటలు పాడేటోడు ఆటలు ఆడేటోడు డెవలప్మెంట్ జరగకుండా ఇప్పుడు నా దగ్గరనే మిడ్ మారేడు ఉంటది. నాయంలోనే రంగనాయక సాగర్ అయింది, నాయంలోనే అన్నపూర్ణ అయింది, నాయంలో తోటపల్లి రిజర్వాయర్ అయింది. 60,000 ఎకరాలకు లీటర్ ఈ క్షణానికి వాటర్ వస్తాయి. నేను ఇంత డెవలప్ చేసిన సరే నువ్వు ఈ చెప్తే చెప్పు అయిందో కాలేదో ప్రజలు పాటలు పాడిండు ఆటలు ఆడిండు అంటే అదే పాట కదా తెలంగాణ కోసము తెలంగాణ రావడానికి దోహదపడింది, అదే పాట కదా ప్రజల్ని కదిలిచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడడం మనం ఏం చేస్తామంటే ఆయన ఎన్నడు అని తెలంగాణ పాట తెలియదు తెలంగాణ ఆట తెలియదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు దగ్గర ఉన్నాడు కదా. ఫస్ట్ పోటీ చేసినప్పుడు కూడా టీడీపీ నుంచే పోటీ చేసిండు నా మీద. ఆయన చంద్రబాబు దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది కవ్వంపల్లి ఇద్దరే పోటీ చేసింది తెలుగుదేశం నుంచి. వీళ్ళిద్దరు 2014లో డిపాజిట్ కూడా రాలే, రెండవసారి డిపాజిట్ రాలే. ఇది 4వసారి ఆయన పోటీ చేసింది. 4వసారికి ఈసారి ఆయనకు అవకాశం వచ్చింది. మేమేమంటున్నాం అంటే అదే మంచి పని చేస్తాం. ఇప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహాలు పెట్టించిన ఒక 2 ఏళ్ళు అవుతుంది. అక్కడ ధర్నా చేస్తున్నారు. కళ్యాణ మండపాలు కట్టించిన మండలానికి ఒక్కటి. ఈయన తాళాలు నేను అంబేద్కర్ పేరిట ఆయన క్యాంప్ ఆఫీస్ పక్కకుండా అద్భుతమైన కళ్యాణ మండపం కట్టించిన అరుదత్ ఫంక్షన్ హాల్ అని. ఆయన పిఏ గాడు కీ తీసుకొని కిరాయిలకు ఇచ్చుకుంటుండు. అది అంబేద్కర్ సంఘానికి ఇవ్వాలి. అది ఏమని చెప్పి ప్రెస్ లో మాట్లాడినా అరే మీది కాదు కదనే వాళ్ళ కోసం కట్టించింది. అసలు అంటే ఒక మాట చెప్పండి అన్న, ఇప్పుడు మానకొండూరులో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉన్నదా? ఎందుకంటే ఆయన పిఏ అని చెప్తున్నటువంటి అతను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అత్యవసర ప్రకటన పోలీసులు రేణిగుంట గుండ్లపల్లి టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు సమాచారం ఉంది. ఎటువంటి ఆటంకాలు వచ్చినా మన గమ్యం చేరుకోవాల్సిన మార్గాలు మనకు తెలుసు. ఎక్కడి నుంచి పోవాలనేది ఇట్లా మార్గాలు 3 మార్గాలు ఉన్నాయి ప్రత్యామ్నాయం. రేణిగుంట నుంచి ఇట్లా పోవాలి, గుండ్లపల్లి నుంచి ఇట్లా పోవాలి. ఇంత అద్భుతంగా ఇంత నీట్గా వీరాపూర్ నుంచి గునుగుల కొండూరు నుంచి అంటే ఒక క్రిమినల్గా ఒక ఏదైనా ప్లాన్ చేస్తే ఏదో హత్యాయత్నానికి ప్లాన్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా అటాక్ ప్లాన్ చేసినప్పుడు ఇంత క్లియర్గా ఒక వాట్సాప్ గ్రూప్లలో సర్క్యులేట్ చేస్తుంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? అధికార పార్టీనే కదా ఆయన. మరి వీళ్ళే ఇట్లా లా అండ్ ఆర్డర్ని తప్పితే దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక మాజీ ఎమ్మెల్యేగా చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా మొత్తము చాలా మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఒక ఉద్యమకారుడు రసమయ్య లాంటి వ్యక్తిని ఈ విధంగా స్కెచ్ చేస్తున్నారు అంటే రేపు సామాన్యుని బతికేం కావాలన్నటువంటి భయభ్రాందోళన అందరిలో కలుగుతున్నది. రెండవది మొత్తం పోలీసులను సిఐలను రిక్రూట్మెంట్ చేసేది అంతా ఈ మురళీధర్ రెడ్డి అన్నటోడే. ఇందులో భాగంగానే మన సదన్ కుమార్ దగ్గర 30 లక్షలు తీసుకోపోతే పెద్ద ఐటమ్ అయింది, న్యూస్ లలో వచ్చింది. ఆ గతంలో ఉన్నప్పుడు మహంతి గారు ఉన్నప్పుడు ఎస్సీపీ గారు ట్రైనింగ్ పోతే మళ్ళీ ఆయన వెళ్ళిపోయినాడు. ఈ దందా మొత్తం ప్రతి ఎస్ఐ దగ్గర పోస్టింగ్ లకు డబ్బులు తీసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి అంతే. ఇక అంటే మొత్తం ఇక ఈయన ఈ మానకొండూరుకు ఈయననే సిపి అయిపోయాడు. ఈయన డిఐ మన కవంపల్లి గారు అయితే ఆయన పిఐ సిపి గారు. ఇక ఈ దందా ఎంత పరాకాష్ట కాకపోతే ఫైతం కాకపోతే మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు మీరు ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి అంటే ఎట్లా నుంచి ఎట్లా పోవాలి. ఇంకోటి నేను రసమాయి లాంటి వాడు ఒక లెజెండ్ 14 సంవత్సరాలు గోచిగొంగడు వేసుకొని ఒక చంద్రబాబును రాజశేఖర్ రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ మీద అయ్యోనివా అవ్వనివా అని చెప్పేసి బ్యాంక్ తొడగొట్టి పాట వాడికి తాటా తప్పులకు ఇచ్చింటే మనం అసలు భయం అనేది మన బ్లడ్ లో లేదు. ముఖ్యంగా నంబర్ 1 ఆయన ఏదో భయపెట్టించో అది చేపించో ఇలా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తే అది దాగదు. నేను కాకపోతే రేపు జనం తిరగబడతారు. రేపు జనం అడుగుతారు కదా ఇక్కడ దాని నీళ్ళ కోసం ఆడోళ్ళు రంగు గోలి ఆడుకుంటా ఉంటే కన్నీళ్ళ మీద కై కట్టుకుని పాట పాడారు పెద్దలింగాపూర్ లో. ఆ వీడియో కూడా ఉండవచ్చు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా రాజకీయ ప్రయోజనం ఏం లేదు కదనే. అక్కడ ఎంతసేపు నాకు ఈ చెక్కులు పేదోళ్ళకి వచ్చినాయి మీరు తింటారు అని చెప్పడమే కదా మీరు చేసింది. అంతకు మించి ఏముంది ఆడ? అంతే. అది నేను చెప్పడంతోనే ఇప్పుడు ఇంకో కొంతమందికి న్యాయం జరుగుతూ ఉంటది. ఇంకా కొన్ని చెక్కులు ఉన్నాయి ఇలా కూడా మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం, వాళ్ళ ఎవిడెన్స్ సహా ఇస్తున్నాము. బ్యాంకు స్టేట్మెంట్ డ్రా చేసిన స్టేట్మెంట్ అప్పచెప్తున్నాం కదా, దీని ఆరోపణలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా వాస్తవాలే కదా. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు లైన్లోకి వచ్చిన. థ్యాంక్ యూ. సో ఇట్లా మానకొండూరులో ఇది ఒక మానకొండూరే కాదు తెలుసా, చాలా చోట్ల ఇట్లనే ఉన్నది పరిస్థితి. మానకొండూరులో నిన్న ఆ వీడియోలు అవన్నీ చూసిన తర్వాత ఒక ఇంత
ఏమంటే జలజరం పుట్టింది అని అమ్మ అధికార పార్టీ ఎమ్మెల్యేనే గిట్లా చేస్తే అసలు లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఇంకా ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి ఇది నిజంగా కూడా ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి మీ సొంత ఎమ్మెల్యేలనే ఇట్లా పురిగొల్పడం ఈ రకంగా ఎక్కడ పోండి మీరు ఈడంగా దాడి చేయండి ఈ నుంచి ఈడికి తప్పించుకోండి పోలీసు వాళ్ళు ఆడ ఉన్నారు ఈడ చెక్ పోస్ట్ పెట్టిరు కాబట్టి ఈడంగా ఉరకండి ఈ సందులంగా ఉరకండి ఈడంగా పోండి అని చెప్పేసి ఇట్లా చేయడం చాలా ఇది 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 మొత్తం కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ని తన గ్రిప్లోకి తీసుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇది ఇప్పటికైనా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మందలించాలి, పోలీసు వాళ్ళకు భయం చెప్పాలి. ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఎక్కడికక్కడ నిర్దాక్షిణంగా పార్టీలకు సంబంధం లేకుండా ఎక్కడికక్కడ క్లోజ్ చేయాలని చెప్పాలి.